సరే అండి, తల్ల వంచుకున్నైతే చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. పరలోకమందున మా కన్న తండ్రి నాయన, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం నాయన. మరి ఒకసారి నాయన ఈ రీతిగా మమ్మల్ని సజీల లెక్కలో దాచి నాయన నీ అపారమైన కృపచేతి నాయన భద్రపరిచి ఇక్కడ ఈ విధంగా నాయన నీ సన్నిధానంలో నాయన ఈ యొక్క ఆనందాన్ని అనుభవించే భాగ్యాన్ని మాకు అందించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం నాయన. ఇంతవరకు నాయన పాటల ద్వారా నాయన మా హృదయాలను హెచ్చరించుకున్నాం నాయన. అలాగే నాయన ఈ మాటల ద్వారా నాయన మమ్మల్ని మేము సరి చేసుకున్నట్టుకు నాయన మేము సరైన మార్గంలో ఉంచుకున్నట్టుకు నాయన మీరు కృప చూపడి నాయన. వింటున్న ప్రతి మాట నాయన మా హృదయంలోనికి వెళ్ళిన మాలో నూతన మార్పును నాయన నూతనంగా రూపాంతరం చెందే కృపను అనుగ్రహించండి నాయన. అలాగే చెప్పనైనా నాకు నాయన మీ యొక్క ఆత్మసాయాన్ని అనుగ్రహించిన నాయన నన్ను నేను తగ్గించుకుని నాయన నిన్ను హెచ్చించుటకు నీ యొక్క కృపను అటు సహాయం నాకు అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున యొక్క ప్రార్థనలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వల్ల కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామమున వందనాలు తెలియజేసుకుంటున్నామండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో అంత్య దినాల్లో అపాయకరమైన కాలాలు వస్తాయని ఒక 18 అంశాల గురించి మనము మాట్లాడుకున్నాం. మరి 19వ అంశంగా మాట్లాడుకుందాం. ఏంటంటే 19వ అంశంగా ఏముంది అక్కడ? గర్వాంధుల తర్వాత ఏముంది? తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం ఏంటంట? దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ తిమోతికి చెప్తున్నారు ఏంటంట? అంత్యదినాలకు వస్తారు ఏమైపోతారంట? దేవుని కంటే ఏం చేస్తారంట? సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారుగా మనుషులు ఉంటారు. అసలు సుఖానుభవం అంటే ఏంటండి? సుఖానుభవం అంటే ఏంటి చూద్దాం. ఆ మాట కూడా రాజైన సొలొమోన్ గారు రాస్తూ చెప్తున్నారు. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం ఒకసారి 10వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం ఏంటంట? నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు, మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏదియో అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇది నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము. ఏంటంట? సుఖానుభవం అంటే ఏంటంట? మనం ఆశించే అన్ని మన దగ్గరికి తెచ్చుకోవడం, మన హృదయం ఏదైతే కోరుకుంటుందో వాటన్నిటినీ నెరవేర్చుకోవడము. సుఖంగా జీవించడం అంటే ఏంటి? మనకి ఏది కూడా కష్టం అనేది ఇబ్బంది అనేది ఏది కూడా రావద్దు అనుకోవడం. సుఖంగా జీవించేయడము, ఏదైనా అవసరం లేదు మనకు పట్టించుకోకుండా బ్రతికేయడం, మన కొరకు మనము బ్రతికేయడము. మనకి ఏది నచ్చితే అది చేసేయడము. మరి దేవుడు అది చెప్పాడండి. దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవారు ఏం చేస్తారంటే తమకు నచ్చిందా అని చేస్తారు. అది తప్పైనా సరే. దేవుని ప్రేమించడం అంటే ఏంటి మరి? యోహాన్ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. యోహాన్ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. ఏంటంట? 5వ అధ్యాయం 3వ వచనం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఏంటంట? దేవుని ప్రేమించడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలను గైకొనడమే మనం ఏంటంట? దేవుణ్ణి ప్రేమించడము. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు రాస్తే ఏమని చెప్తున్నారు? అక్కడ అంత్యదినాలు వస్తారని ఏమైపోతారంట? దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తారంట. క్రైస్తవులైన వారికి కొన్ని కండిషన్స్ అనేవి ఉంటాయి, ఉండవండి? క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మనకు కొన్ని కండిషన్స్ అనేవి ఉంటాయి. ఏంటి? కొన్నిటిని మనము అనుభవించకూడదు, కొన్నిటిని మనము చూడకూడదు. ఇవన్నిటి కూడా కొన్ని అభ్యంతరాలు అనేవి మనకు ఉంటాయి. క్రీస్తులోనికి వచ్చిన మనకు కొన్ని ఆజ్ఞలు అనేవి మనకు ఉంటాయి. వీటి జోలికి మీరు వెళ్ళకూడదు. అలాంటి దాన్ని దాటి వెళ్తున్నప్పుడు ఏమవుతుంది మరి? దేవుని ఆజ్ఞను మనము
ధిక్కరిస్తున్నాము. దేని గురించి ధిక్కరిస్తున్నాం అంటే దేని గురించి ధిక్కరిస్తున్నాము? దేని గురించి ధిక్కరిస్తున్నాము? మన సుఖం కొరకు, మన యొక్క ఇష్టం కొరకు, మన యొక్క ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఏం చేస్తాం? దేవుని ఆజ్ఞను పక్క పెట్టేస్తాం. దేవుని ఆజ్ఞను పక్క పెట్టేసి ఏం చేస్తాము? పర్లేదులే, దేవుడు ఎక్కడో చోట ఏం చేస్తాడు, ఏదో ఒక రెఫరెన్స్ అనేది మనకు ఉంటుంది, దాన్ని తీసుకొని ఏం చేసుకుంటాము? సర్ది చెప్పుకుంటాము. ఓహో అలా జరిగింది కదా, ఆ సందర్భం అనేది అలా ఉంది కదా, అప్పుడు దేవుడు ఊరుకున్నాడు కదా, ఇప్పుడు నేను చేస్తే ఏమవుతుంది, దానివల్ల ఇబ్బంది ఏంటి అని ఏం చేస్తాం? మనల్ని మనము సర్ది చెప్పుకుంటాం. అక్కడ అందుగురించే సొలొమోన్ గారు రాయిస్తే ఏమని చెప్తున్నారు అక్కడ? నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదంటే ఏం చేశారంట? తన కన్నులు ఏదైతే కోరుకుంటాయో దాన్ని, ఏది కావాలంటే అది చూసేసాడు, అనుభవించాడు, అన్నీ కూడా చూసుకున్నాడు అంటే. ఇంకేంటంట? నా హృదయము ఏ పనులు అయితే సంతోషిస్తుందో వాటిని ఏది కూడా వదలేదు, ప్రతి దాన్ని ఏం చేశారంట? అనుభవించాడు. మరి మన కన్నులు హృదయం దేన్ని ఆశిస్తుంది? మనం సంతోషంగా ఉండడానికి దేన్ని ఆశిస్తుంది? దేన్ని ఆశిస్తుంది? మీది వచనంలో చెప్తుంటాడు చూడండి, 4వ వచనంలో, ఇందులోనే 4వ వచనం ఏంటంటే 4వ వచనంలో, ప్రసంగి 2వ అధ్యాయం 4వ వచనంలో చెప్తున్నాడు, నేను గొప్ప పనులను చేయబూనుకొంటిని, నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని, ద్రాక్ష తోటలు నాటించుకొంటిని, నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములు నాటించి తిని, వృక్షముల నారుమల్లకు నీరు పారుటకై నేను చెరువులు త్రవ్వించుకుంటుని, పనివారిని పనికత్తెలను సంపాదించుకుంటుని, నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి, యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటే ఎక్కువగా పశువుల మందలను గొర్రెల మేకల మందలను బహుగా విస్తారముగా సంపాదించుకుంటుని, నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించు సంపదను ఆయా దేశంలో దొరకు సంపదను కూర్చుకొంటిని, నేను గాయకులను గాయకురాండ్రను మనుషులు ఇచ్చించు సంపదను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచుకొంటిని. ఏంటంట? మనిషి ఆనందపడేది ఏంటంటే అక్కడ సొలొమోన్ గారు రాయిస్తున్నారు, దేని యందు మనం ఎక్కువగా సంతోషిస్తామంటే సొలొమోన్ గారు రాయిస్తున్నారు దేని యందంట? ఏంటంటే అక్కడ చెప్తూ నేను గొప్ప పనులు చేయబోనుకుంటున్నా. ఏంటంట? నా కొరకు ఇండ్లు కట్టించుకోవడం. ఏంటంట? హృదయం ఏం కోరుకుంటుంది? ఏం కోరుకుంటుందండి? నా కొరకు ఇండ్లు కావాలి, ఒక ఇల్లు అనేది నాకుంటే బాగుంటుంది. కోరుకుంటుందా? హృదయం కోరుకుంటుందా అండి? నా కొరకు అనేది ఒక సొంత ఇల్లు అనేది ఉండాలి, ఒక గొప్పగా ఉండాలి, ఒక ఉన్నత స్థాయిలో ఉండాలి. ఇంకేం కోరుకుంటుందంట? ద్రాక్ష తోటలను శృంగార వనములను వేయించుకుంటుని. ఇంకేంటంట? 7వ వచనం చెప్తుండ పనివారును పనికత్తెలను సంపాదించుకుంటుని. మనం కూడా అనుకుంటాం అనుకో, మన కింద కూడా ఒక 4 పని చేయాలి, ఏది చెప్తే అది చేసేవారుగా ఉండాలి. అంటే మనసు కోరుకుంటుంది ఒక ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలి, అంటే సంతోషించాలి, సుఖంగా జీవించాలి. నా కొరకు కూడా కొంతమంది పని వాళ్ళు ఉంటే బాగుంటుంది అనుకుంటుందండి. ఇంకేమనుకుంటుందంట? నా కొరకు ఏంటంటే సంపద కొంత సంపద ఉండాలి, పశువులు అలాగే మందలు అనేవి నాకు ఉండాలి. ఇప్పుడు అవన్నీ ఏమి లేవు, కానీ ఏంటంట కొంత డబ్బు అనేది మన వెనుక పోగా ఉండాలి. ఇంకేంటంట? బంగారము వెండి, ఏంటంట రాజులు సంపాదించిన సంపద ఆయా దేశంలో దొరుకు సంపత్తును ఏంటంట కూర్చుకుంటుంది. ప్రతీది కూర్చుకుంటున్నప్పుడు ఏమవుతుంది చెప్పండి? మనకు ఆనందంగా ఉంటుందా ఉండదా? ఎవరి దగ్గరన్నా ఉన్నది మన దగ్గర లేదానికి ఏమవుతుంది చెప్పు? దాన్ని బట్టి ఏం చేస్తాం? హృదయంలో కొద్దిగా ఇబ్బంది పడుతుంటాం. నాకు కూడా ఉంటే బాగుంటుంది. చూడండి, మన ఆశ ఎలాంటిదంటే అన్నీ ఉన్నా కానీ ఏంటి, ఇంకా ఏదో ఒక దాని కొరకు ప్రయత్నిస్తుంటాం. మన జీవితాలు ఎలా ఉన్నాయి చెప్పండి? అసలు సుఖంగా ఉన్నాయా, లేకుంటే ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు నడుస్తున్నామా? ఇప్పుడున్న జీవితాలు వదిలేసండి, తర్వాత జీవితము వదిలేసండి, ప్రస్తుతం ఉన్న జీవితాలు ఎలా ఉన్నాయి? మన జీవితాలు ఎలా ఉన్నాయి? సుఖంగా ఉన్నాయా, లేకుంటే ఏమైనా ఇబ్బందికరంగా ఉన్నాయా? చాలా సుఖంగా సాగుతున్నాయి. ఎందుకంటే చెప్పండి, 3 పూట్ల అన్నం తింటున్నారా, తినట్లేదా? తింటున్నారు కదా. కావాల్సిన వస్త్రాన్ని ధరించుకుంటున్నారా, ధరించుకోవట్లేదా? ధరించుకుంటున్నారు కదా. మన కంటికి ఏదైతే ఇష్టమవుతుందో దాన్ని చేసుకుంటాం. రోడ్ల మీద వాళ్ళ పరిస్థితి చూడండి, వాళ్ళకు ఉండడానికి ఇల్లు ఉన్నాయా? లేవు. తినడానికి తిండి లేదు. కట్టుకోవడానికి బట్టలు సరిగ్గా లేవు. వాళ్ళతో పోల్చుకుంటే మనం సుఖంగా ఉంటున్నామా ఉండమా? వాళ్ళు తినే తిండి ఎలాంటిదండి?
హోటళ్ళల్లో ఎవరైనా పాచిపోయింది పడేస్తే ఏం చేస్తారు? 3 రోజులైనా సరే 2 రోజులైనా సరే ఏం చేస్తారు? దాన్ని తింటారు. 3 రోజులు తింటారు ఇక్కడ తింటారా? పొద్దున వండుకుంటే సాయంత్రం వరకు జర ఏమన్నా ఎట్టమట్టంగా ఉందనుకోండి, మనం తినడానికి అభ్యంతరకరంగా ఉందనుకోండి, ఏం చేస్తాం? మరలా కొత్త వండుకుంటాం, తింటాం. అంటే మనకు ఆనందాన్ని ఇచ్చేదాన్ని తింటుంటాం. ఇలా ఉన్నా కూడా మనం ఏమనుకుంటాం? ఇంకేదో కావాలి, ఇంకా సుఖంగా బ్రతకాలనుకుంటాం. మన జీవితాలు ఎంతోమంది తిండి లేకున్నారు. మనకు 3 పూటల తిండి ఉన్నా కానీ ఏంటి, ఇది మనం సుఖంగా జీవిస్తున్నాం అనుకోం. మనం ఏమనుకుంటాము? ఇంకా నేను సుఖంగా లేమనుకుంటుంటాం. మనము ఇంకా దేన్నో ప్రేమిస్తుంటాము, దేవుణ్ణి పక్కకు పెట్టేసి ఇంకా దేవా నాకు ఎందుకు ఇవ్వలేదు, ఒక దురావస్థలో దీన్ని దేవుడు ఉంచలేదు, ఒక మంచి స్థానంలోనే ఉంచాడు. నీకు కావలసిన స్థితిలో, నీకు ఎంతైతుందో అంత స్థితిలో దేవుడు నిన్ను ఉంచాడు. 3 పూటలా తింటున్నావు, కట్టుకోవడానికి వస్త్రం అనేది ఉంది, నీకు ఏదైతే కావాలో దాన్ని నువ్వు చేయగలుగుతున్నావు. అలాంటి స్థితిలోనే దేవుడు నిన్ను ఉంచాడు. అయినా కానీ ఏం చేస్తాం మనము? అది సరిపోదు అన్నట్టుగా దేవుణ్ణి పక్కన పెట్టేసి ఇంకేదో కావాలనుకుంటాము. మనము కన్నులు ఏదైతే ఆశిస్తుందో దాని కొరకు మనం ఏం చేస్తాము? పరిగెడుతుంటాము. కానీ ఒక వయసు వస్తారని ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? ఏవి కూడా మనకు ఇష్టం కావు. ప్రసంగి గ్రంథము చూడండి, 12వ అధ్యాయం నుంచి చూడండి ఒకసారి. 12వ అధ్యాయం ప్రారంభోచనం నుండి. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందు. ఏంటంట? కొన్ని సంవత్సరాలు అనేవి మనకు వస్తాయి. ఎలాంటి సంవత్సరాలు అవి? వీటి యందు నాకు సంతోషం లేదు, ఆనందం లేదు. అలాంటి వయసు అనేది మనకు వస్తుంది. ఎప్పుడు వస్తుందో ఆ వయసు? మరి 90వ కీర్తనలు రాయిస్తూ చెప్తారు, దావీదు గారు చెప్తూ. ఏంటంట? చూడండి 90వ కీర్తనలో 10వ వచనంలో ఏంటంటే, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము, ఆయాసము, దుఃఖము. ఏంటంట? ఒక వయసు అనేది మనకు వచ్చిన తర్వాత ఏమైపోతుందంట? అది ఎలా మారిపోతుందంట? ఆయాసంగా, దుఃఖంగా మారిపోతుంది. యవ్వన జీవితంలో మనం ఏదైతే సుఖంగా అనుకున్నామో, ఏదైతే ఇష్టపడి కావాలనుకున్నామో ఒక సమయానికి వస్తారు ఏమైపోతుందంటే అది ఏది కూడా మనకు ఇష్టంగా కనబడదు. చూడండి, మనకి ఏవేవి ఇష్టంగా కనబడతాయి వయసులో? ఏవి ఇష్టంగా కనబడతాయి? ఒక యవ్వన కాలంలో ఉన్నవారికి ఏవేవి ఇష్టంగా కనబడతాయి? ఒక పాటల విషయంలో చూడండి, పాటల విషయంలో ఏం చేస్తారు? వింటున్నా పాటల విషయంలో మైమర్చిపోతుంటారు. చెప్తుంటారు, ఈ పాట వింటే నన్ను నేనే మర్చిపోతానండి. అంటే చెవుల ద్వారా మనకు ఆనందం అనేది కలుగుతుంది. అలాగే తినే తిండి ద్వారా కూడా ఏం చేస్తాం? మనల్ని మనము మర్చిపోతుంటాం. రుచికరమైన ఆహారాన్ని చూసి ఎంతో సంతోషంగా ఉప్పొంగిపోతుంటాము. ఇంకా మనం చేసే అనేక కార్యక్రమాలను బట్టి ఏం చేస్తాము? సంతోషపడుతున్నాం. అబ్బా సుఖంగా ఉంది, ఎంతో సుఖంగా ఉన్నాను, సుఖ జీవితాన్ని గడిపేస్తున్నాను అనుకుంటాము. కానీ ఒక సమయం వస్తే ఏమవుతుంది? అది ఏది కూడా మనకు ఇష్టంగా అనిపించదు. మనము కావాలనుకున్నది, మనం కోరుకున్నది, ఒక వయసు అనేది మనకు అయిపోయిన తర్వాత దాని యందు మనకి ఏమవుతుంది? ఇష్టం అనేది చచ్చిపోతుంది. అది ఇష్టంగా మనకు కనబడదు. మన దినాలు అనేవి గడిచిపోతున్న కొలది మనకి ఏదైతే ఇష్టంగా ఉంటాయో వాటి అన్నిటిని కూడా ఏం చేస్తాం? మనము వద్దనుకుంటాము, వదిలేస్తాం. కానీ ఒక కాలం అనేది ఉన్నప్పుడే మనం ఏం చేస్తామంట? ఒక యవ్వనంలో ఉన్నప్పుడు ప్రతి దాన్ని కోరుకుంటాం. అంటే నేను సుఖంగా జీవించాలి, సుఖంగా ఉండాలి. సొలొమోన్ గారు ఏం చేస్తారు? అదంతా మనం కూడా ఏం చేస్తాం? అన్నీ కూడా కావాలనుకుంటాం, అన్నీ కూడా ఆశిస్తాం. బలం అనేది ఉంది కదా అని మనము మన ఇష్టానుసారంగా ఏం చేస్తాము? ప్రవర్తిస్తుంటాం. దేవుని ఆజ్ఞను ఏం చేస్తాము? పక్కకు పెట్టేస్తాం, మర్చిపోతాం. దేవుని ఆజ్ఞ అంటే మనకు పట్టింపు ఉండదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనంలో
మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటం పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకును ఏంటంట? మితముగా ఉన్నాము. ఏంటంట? మనము మన యొక్క జీవితంలో ఎలా ఉండాలంట? ఎలా ఉండాలంట? మితముగా ఉండాలి. మితంగా ఉండాలి. అన్ని విషయాలు ఎలా ఉండాలంట? మితంగా ఉండాలి. ఒక పందెపు రంగమందు పోరాడే ప్రతి వారు తన విషయాలు ఏం చేస్తున్నాడంటే చాలా జాగ్రత్తగా ఉంటాడు. చాలా జాగ్రత్తగా ఉంటాడు. తన యొక్క స్థితి అనేది చాలా చక్కగా చూసుకుంటాడు. ఏది పడితే అది తినడు, దేనికి పడితే అక్కడ వెళ్ళడు. సరి అయిన క్రమం అనేది తనకి ఉంటుంది. ఒక రంగంలో విజయం సాధించాలంటే ఏం చేయాలి? తనకు తాను ఏం చేసుకోవాలి? సాధన చేసుకోవాలి. ఆ సాధనలో తన విజయం అయిన తర్వాత ఏం చేస్తాడు? అప్పుడు నిలబడగలుగుతారు. మరి మన యొక్క జీవితాలకు వస్తారనే దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించడం ఎప్పుడైతే ప్రారంభమవుతుంది ఏం చేస్తాం? మనము పరలోకానికి దూరంగా చేరిపోతుంటాము. ఇవన్నీ కారణం ఏంటంటే కొరింథీయులకు రాసిన చూడండి 2వ పత్రిక 7వ అధ్యాయం 31 వచనం చూడండి. మొదటి పత్రిక 7వ అధ్యాయం 31 వచనం. ఏంటంటే ఈ లోకమును అనుభవించువారు మితముగా అనుభవించినట్లును ఏంటంట 29వ వచనం చూడండి. 29 నుంచి చూడండి, చాలా బాగుంటుంది. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును, కొనువారు తమ కొన్నది తమది కానట్టును, ఈ లోకమును అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలను. ఏలయనగా ఈ లోకపు నటన గతించున్నది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ చెప్తున్నాడు ఏంటంట? ఎవరైతే సుఖంగా జీవాన్ని సాగించాలనుకుంటున్నారో మీరు అమితంగా అనుభవించకండి. దానిలోనికి ఎక్కువగా మీరు వెళ్ళిపోకండి. మనము ఈ లోకవాసులం కాదు, ఈ లోకంని విడిచిపెట్టే వారము. ప్రతిదీ నాది అనుకొని మీరు ప్రేమ పెంచుకోకండి. వాళ్ళు ఉంటే నేను బ్రతికేస్తాను, వాళ్ళు లేకుంటే బ్రతుకు అనేది లేదు అనే ఆశలోనికి మీరు వెళ్ళిపోవద్దు. చూడండి, చాలా మంది ఏం చేస్తారంటే ఎక్కువగా ఏదో ఒక దాని మీద ఆశలు పెట్టుకుంటుంటారు. ఆ ఆశలు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే వారు లేనప్పుడు ఏమైపోతుంది? వీరు కూడా జీర్ణించుకోలేరు, వారు కూడా చనిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది. లోకంలో ప్రేమిస్తున్నవన్నీ కూడా ఏంటి? మనం ఒక్కరమే వచ్చాం, మనం కూడా ఒక్కరమే వెళ్ళిపోవాలి. మనతో ఎవరు కూడా రారు. ఏవున్నా మనం ఉన్నంతకాలం మనం వాడుకోవడానికి అవి ఉపయోగపడేవి తప్ప మనతో వచ్చేవేవి కూడా ఉండవని చెప్తున్నాడు అక్కడ పౌలు గారు. ఏంటంట? కాలము సంకుచితమై ఉన్నది కనుక మీరు ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును. ఒకవేళ మీరు ఎప్పుడు కూడా బాధ స్థితిలో ఉన్నారంటే ఏం చేయాలి? మీరు ఏడవనట్టు. ఎందుకు? చాలా చిన్న జీవిత కాలం అంట చాలా సంకుచితమైంది కాబట్టి నాకు ఎప్పుడు ఇది ఏడుపుంటుంది, నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉండాలనే ఆలోచనలోనికి మీరు వెళ్ళిపోదు. కాలము చాలా చిన్నది. చూడండి, చూస్తున్నా కానీ ఏమైపోయింది? 21లో 2 నెలలు గడిచిపోయాయి. చివరి ఆదివారానికి మనము వచ్చేసాం. చాలా చిన్నది. కాలం అనేది చాలా శరవేగంగా వెళ్ళిపోతుంది, చాలా తొందరగా గతించిపోతుంది. అలాంటి సమయాల్లో మనము మనకే బాధలు, మనకే కష్టాలు ఉన్నాయన్నట్టుగా ఎక్కువగా మనము ఇబ్బందులోనికి వెళ్ళిపోతుంట. సంతోషపడేవారు ఇంకా ఎక్కువగా సంతోషపడడానికి ఇష్టపడద్దు అని చెప్తే ఇంకేంటంట? కొన్నవారు ఏంటంట? తమది కానట్టు అనుకుంటారా? కొన్నవారు తమది కానట్టు అనుకుంటారా? ఎవరైనా అనుకుంటారా? అనుకోరు. ఏమనుకుంటాం? అది మనదే. దాని మీద ఎక్కువగా ఆశలు పెట్టుకుంటారు. ప్రతి వారికండి. ఇప్పుడు చూడండి, ఫోన్ అనేది ఏమైపోయింది? పంచప్రాణాలు మనకు ఉంటే 6వ ప్రాణంగా ఫోన్ అయిపోయింది. ఫోన్ అనేది మన చేతిలో నుండి ఒక 5 నిమిషాలు ఏదనుక ఏమైపోతుంది? ప్రపంచం అంతా ఏదో తలకిందులైనట్టుగా అయిపోతుంది.
మనిషి యొక్క జీవితం అనేది అలా మార్చేసుకున్నాడు. అంటే నాతోనే ఉంటుంది, నా దగ్గరనే ఉంటుందని మనిషి భ్రమపడుతున్నాడు. ప్రతిదీ కూడా ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి, కానీ ఏంటి, దేవుని కంటే ఎక్కువగా ప్రతి దాన్ని ప్రేమిస్తున్నాడు. అంటే తనకు సుఖాన్ని కలిగించే ఏదైతే తనకు చాలా సౌఖ్యంగా ఉంటాయో, ఏవైతే ఆనందాన్ని ఇస్తాయో వాటి అందే మనిషి ఏం చేస్తున్నాడు? తన మనస్సును లగ్నపరుస్తున్నాడు, తన మనస్సును ఉంచేస్తున్నాడు. కానీ దేవుని అందే ఏంటి, అధికమైన ఆనందం అనేది ఉంటుంది. కానీ దేవుని అందే ఆనందిస్తున్నారా అందరూ? దేవుని అందే ఆనందిస్తున్నారా? లేకుంటే ఇక్కడ చెప్పినట్టుగా కొన్నవారు తమది కానట్టు అంటే కొన్నదాని అందు ఆనందిస్తున్నారా? మనం ఏదైనా వస్తువు తీసుకున్నాం అనుకోండి, ఆ వస్తువులో ఆనందపడుతున్నామా, లేకుంటే దేవుని యందు ఆనందపడుతున్నామా? దేని యందు ఆనందపడుతున్నామండి? మనిషికి వస్తువు మీద ఉన్న ప్రేమ అనేది మనిషి మీద లేదు. మనిషిని పట్టించుకోవడం మర్చిపోయాడు. ఏం చేస్తున్నాడు? దేవుడు వస్తువును ఎందుకు పెట్టాడండి? ఎందుకు పెట్టాడు వస్తువును వాడుకోవడానికి పెట్టాడు. దేవుడు మనిషిని ప్రేమించడానికి పెట్టాడు. కానీ ఏంటి, మనిషి అంతా రివర్స్గా చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? మనిషిని వాడుకుంటున్నాడు, వస్తువుని ఏం చేస్తున్నాడు? వస్తువును ప్రేమిస్తున్నాడు, మనిషిని వాడేసుకుంటున్నాడు. తన అవసరాల కొరకు వాడేసుకుంటున్నారు. మనిషి యొక్క జీవితంలో ఇది సర్వసాధారణంగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితులకి మనుషులు వెళ్ళిపోతున్నారు. అందుగురించి అపోస్తలుడైన పౌలు గారు వారికి హెచ్చరిస్తున్నారు, మీ దగ్గర ఉన్నాయని మీవి అనుకోకండి, అవి మీవి కావు, మీతో శాశ్వతంగా ఉండిపోవు. మీరు ఏ స్థితిలో ఉన్నా కూడా ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండి ఆనందించడానికి మీరు ఉండండి. ఏ స్థితిలో ఉన్నా కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుగురించే చెప్తాడు అక్కడ చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో చెప్తాడు. చూడండి ఒకసారి. ఏంటంట? దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యంలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలిగొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. ఏంటంట? పౌలు గారు ఏం చేశారంటండి, ప్రతి స్థితిలో కూడా అతను ఎలా ఉన్నా ఏం చేయాలంట? సుఖంగా ఉండడం అనేది నేర్చుకున్నాడు. నేను ఇలా ఉంటేనే సుఖపడతాను, ఇలా ఉంటేనే నేను సుఖంగా ఉంటానని పౌలు గారు ఎప్పుడు కూడా అనుకోలేదంటే. ఏమనుకున్నాడంట? ఏ స్థితిలో ఉన్నా సరే ఆనందంగా ఉండాలనుకున్నాడంట. ఏ స్థితిలో ఉన్నా సరే ఆనందంగా ఉండాలంట పౌలు గారు. మరి మన పరిస్థితి ఏంటి? ఏ స్థితిలో ఉన్నా ఆనందంగా ఉంటున్నామా, లేకుంటే కొద్దిగా లేమి స్థితి అనేది మనకు కలిగినప్పుడు ఇబ్బంది పడుతున్నామా? ఎలాంటి స్థితిలో ఉన్నామండి మనము? ఎలాంటి స్థితిలో ఉన్నాం? ఏదైనా కొద్దిగా లేమి స్థితి వచ్చింది అనుకోండి, ఎలా ఉన్నాము? లేమి స్థితిలో కూడా మరి ఆనందంగా ఉంటున్నామా, లేకుంటే ఇబ్బంది పడుతున్నామా? ఏదో దేవుడు ఇలా చేశాడు, మనం ఈ జన్మకి ఇలాగే ఏం చేయాలి? సర్దుకుపోవాలి అంటుంటాం. మాటలు పెద్ద పెద్ద మాటలు అంటుంటామండి. తినడానికి 3 పూటలు తిండి ఇచ్చినా, మనకు కావాల్సిన వస్త్రాలు ఇచ్చినా కానీ ఏంటి, ఇంకా సరిపో, మనకు ఇంకా ఏదో కావాలనుకుంటాం. దాని మీద కూడా ఏంటంట? సనుగులు తినడానికి ఉన్నా కానీ ఇంకేదో అనుభవించాలి, ఇంకేదో సుఖంగా ఉన్నది మనకు దొరకలేదు. దానికి ఏం చేస్తాము? ఎన్నో తిట్టుకుంటుంటాము, చెప్పించుకుంటూ ఉంటాము. ఇలాంటి పరిస్థితుల్లోనికి క్రైస్తవం అనేది చిన్నగా ఏమైపోతుంది? దిగజారిపోతుంది. దేవుడిచ్చిన దానికంటే ఏం చేస్తున్నాడు? ఇంకా బయట ఉన్నది ఎక్కువగా కోరుకుంటున్నాడు. లోకంలో ఉన్నదంతా ఏంటండి? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. ఇవి దేవుని వల్ల పుట్టినవి కావని తెలిసినా కూడా ఏం చేస్తాడు మనిషి? వీటి వల్లనే సుఖాన్ని అనుభవించడానికి వెళ్తాడు. వీటి కొరకే, సుఖం కొరకు తాపత్రయపడుతూ ఉంటాడు. మరి దేవుడు చెప్పిన ఆజ్ఞలను గైకొని దేవుని ఇష్టానుసారంగా నేను బ్రతకాలి కదా, దేవుడు అదే కదా కోరుకుంటుంది నా నుండి అని ఆలోచిస్తున్నా అంటే ఏ ఒక్కరు లేరు. ఏ ఒక్కరు కూడా అలాంటి పరిస్థితిలో లేరు. మరి ఎలాంటి పరిస్థితిలో ఉన్నారంటే, తమకు నచ్చిన విధంగా బ్రతుకుతూ, ఏదైతే తమ దేహం కోరుకుంటుందో, ఏదైతే తమ కనులు ఆశిస్తాయో వాటిని చేయడానికి మనిషి ఏం చేస్తున్నాడు? పరిగెడుతున్నాడు, ఆతృత పడుతున్నాడు. దేవుడు ఇది వద్దని చెప్పినా కానీ ఏం చేస్తాడు? మరలా దాన్నే చేయడానికి ముందుకు వెళ్తున్నాడు. అందుగురించి అపోస్తలుడైన పౌలు గారు రాస్తే ఏంటంట, దేవుని కంటే తమ సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవారు. దేవుని కంటే తమ సుఖాన్ని ఎక్కువగా వీళ్ళు ఏం చేస్తారంట? ప్రేమిస్తారు.
ప్రేమిస్తారు. దేవుని ఆజ్ఞను పక్కకు పెట్టేస్తారు. మనకి ఏదైతే నచ్చుతుందో అదే దేవుని ఆజ్ఞగా అనుకుంటారు. అదే దేవుని ఆజ్ఞ అనుకుంటారు. అదే దేవుడు చెప్పిండు అనుకుంటారు. అదే దేవుడు చెప్పిండు అనుకుంటారు. ఇలాంటి మనుషులు ఏమైపోతున్నాడు? సమాజంలో కోకొల్లలుగా మారిపోతున్నారు. కోకొల్లలుగా మారిపోతున్నారు. మరి మన పరిస్థితి ఎలా ఉంది? మన పరిస్థితి ఎలా ఉంది? దేవుణ్ణి ప్రేమిస్తున్నామా, లేకుంటే దేవుని కంటే ఎక్కువగా సుఖాన్ని ప్రేమిస్తున్నామా? సుఖాన్ని ప్రేమిస్తున్నామా? చూడండి, ఎన్నో దానిలో ఆనందం వెతుక్కుంటుంటాం మనము. ఎన్నో దానిలో ఆనందాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతాం. మనకు కావలసినవన్నీ దొరుకుతున్నప్పుడు ఏం చేస్తుంది? మనసు అనేది చాలా సుఖంగా అనిపిస్తుంటుంది. సుఖంగా అనిపిస్తుంది. మనకు తెలుస్తుంది లూకాసు వార్త చూడండి 16వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూడండి. తెలిసిన సందర్భం ఒకసారి అక్కడ చూద్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఏంటంటే ఊదారంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము ఎలా ఉన్నాడంట? ప్రతి దినము, ఒకరోజు కాదంట, ఏంటంట? ప్రతి దినం ఏం చేస్తున్నాడంట? బహుగా సుఖపడుచుండు వాడు. అక్కడ దేవుడు రాయిస్తూ చాలా జాగ్రత్త రాయించాడు. ఏంటంట? అతని బట్టలతో సహా మెన్షన్ చేశాడు దేవుడు. ఏంటంట? ధనవంతుడు ఒకడు, అతడు ఊదారంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినం ఏం చేస్తున్నాడంట? బహుగా సుఖపడుతున్నాడు. సుఖపడుతున్నాడు. ఒకసారి ఆలోచించండి, మనకున్నది వేసుకోవడం తప్ప, ఉన్నది వేసుకోవడం తప్ప, అతనికి ఉన్న డబ్బు ఉంది, ఆస్తి ఉంది, కానీ ఏం చేస్తున్నాడు? సన్నపు నార వస్త్రాలు వేసుకున్నాడు, ఊదారంగు బట్టలు వేసుకున్నాడు, ధరించుకున్నాడు. ఏం చేస్తున్నాడు? అతనికి ఉన్న డబ్బుతో ప్రతిదినం ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? సుఖపడుతున్నాడు. సుఖపడుతున్నాడు. కానీ ఏం చేస్తున్నాడు ఇతడు? ఇచ్చిందంతా ఎవరి ద్వారా వచ్చింది? మరి దేవుడు ఇస్తేనే కదా వచ్చింది. తిమోతికి రాసిన చూడండి ఒకసారి, మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. 6వ అధ్యాయం 17వ వచనం. ఇహమంతు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకును సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచునని ఆజ్ఞాపించున్నాము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తమును రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, ఏంటంట? సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యం గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. మరి ఇక్కడ ధనవంతుడు చేసిన తప్పు ఏంటండి? ఏంటంట? నువ్వు సుఖంగా ఉండడం తప్పులేదు, కానీ ఏంటంట? పక్కన ఎవరున్నారండి? లాజరు. లాజరు పరిస్థితి ఏంటి? మరి లాజరు పరిస్థితి ఏంటి? ప్రతిదినం అతని బల్ల నుండి జారిపడిన రొట్టె ముక్కల కోసము పోరాటము. చూస్తున్నాడా? చూడట్లేదా? చూస్తున్నాడు, చూడట్లేదు. ఎందుకు? ఇంటి ముందే కదండి, ఇంటి ముందే కదా ఉంది లాజరు. కనబడుతుందా? కనబడట్లేదా? కనబడుతుంది. కనబడ్డా కూడా ఏంటి? నాకెందుకులే, నాకెందుకు, నాకు డబ్బు ఉంది, నేను ఆనందంగా ఉంటాను, నేను సుఖపడతాను. అతడు బహుగా సుఖపడుతున్నాడు. ఎంత సుఖపడుతున్నాడు అంటే అవతలి వాడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు, మరి అతని బాధ ఏంటి, అతని ఇబ్బంది ఏంటి అని పట్టించుకోనంత సుఖంగా ఉన్నాడంట. అవతలి వాడిని ఇబ్బంది ఎరగనంత సుఖంలోనికి వెళ్ళిపోయాడంట. మనిషి ఎప్పుడైతే అవతలి వాని సుఖాన్ని పట్టించుకున్నంత సుఖంలోనికి జారిపోతాడు, ఏమవుతాడంట? గర్విష్ఠిగా మారిపోతాడు, దేవునికి దూరంగా మారిపోతాడు. అందు గురించే పౌలు గారు రాయిస్తే ఏంటంట? అన్ని విషయాలు మీరు ఎలా ఉండాలంట? మితంగా ఉండండి. మితంగా ఉంటే మీకు అన్నీ తెలిసి వస్తాయి. ఎదుటి వారి బాధ ఏంటో మీకు అర్థమవుతుంది, మీరు గ్రహించగలుగుతారు, వారి పట్ల ఆసక్తి చూపించగలుగుతారు. మీరు కూడా ఎప్పుడైతే మీరు సుఖంగా అనుభవించడానికి ఎగబడతారో, సుఖంగా ఉండడానికి ఎప్పుడైతే ప్రయత్నిస్తారో, అప్పుడు ఏమవుతుంది? అవతల వారి విషయాలనే మీరు పట్టించుకోరు. అందు గురించి చెప్తున్నాడు 17వ వచనంలో, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించినకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయుచున్న దేవుని యందు ఏం చేయాలంట? నమ్మకం ఉంచాలి. దేవుని యందు నమ్మకం ఉంచాలి.
కానీ దేవుని యందు నమ్మకం ఉంచుతున్నారండి మరి? ఉంటున్నారా ఇలా? ధనవంతులైన వారు దేవుని యందు నమ్మకం ఉంచుతున్నారా? తమకు ఇచ్చే దానిలో పాలిచ్చే వారిగా ఉన్నారా? లేకుంటే లేని వారి దగ్గర ఇంకా గుంజుకునే వారిగా ఉన్నారా? ఎలా ఉన్నారు చెప్పండి? ఎవరైనా సరే అండి ధనవంతులైన ఎలా ఉంటారంటే లేని వారి దగ్గర నుంచి ఇంకింత రాబట్టాలని చూస్తున్న వారుగా ఉన్నారు. రాబట్టాలి, వారి దగ్గరని ఇంకా గుంజేసుకోవాలి, మేము వారి దగ్గరని ఇంకా దోచేసుకోవాలి. ఎక్కడ పోయినా కానీ ఏంటంట పేదవాడికి న్యాయం అనేది జరగడం లేదు. జరుగుతుందా? జరగదు. డబ్బు లేని వానికి ఎక్కడ కూడా న్యాయం జరగదు. ఈనాడు సమాజాన్ని పాలిస్తుంది ఏంటంటే డబ్బు. నీతి నిజాయితీ కాదు. ఏం పాలిస్తుంది మరి? డబ్బు ఒకటే పాలిస్తుంది. డబ్బు ఉంటే చాలు. ఏంటి? నీతిని కూడా ఏం చేస్తారు? అవినీతిగా మార్చేస్తారు. నీతిమంతుని కూడా ఏం చేస్తారు? అనీతిని మంతునిగా తీర్పు తీరుస్తారు. మనకు తెలుసు నాబోతు సందర్భం ఏంటి? నీతిమంతుడు కానీ ఏంటి? వాళ్ళ దగ్గర పలుకుబడి ఉంది, డబ్బు ఉంది. ఏం చేస్తారు? అనీతి మంతునిగా తీర్పు తీస్తారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా ఊరుకోడు, మన పక్షాన ఉంటాడు. కానీ ఏంటి? లోకంలో జరుగుతుందంతా ఇది. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక తమ దగ్గర ఉన్నది కదా, మాకుంది కదా పలుకుబడి, మాకుంది కదా సంపాదన అంటూ మీరు సుఖంగా బ్రతికే సవతుల వాళ్ళను తొక్కేసి మేము సుఖంగా బ్రతుకుతామంటే దేవుడు ఒప్పుకోడు. దేవుడు ఎప్పుడు కూడా దాన్ని అంగీకరించడు. ఎలా ఉండాలంట మరి? ఇహమందు ధనవంతులు ఎలా ఉండాలంట? అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. అలా ఉంటే ఏమవుతుందంట? వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తం రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయవారును సత్క్రియలను ధనము గలవారును ఔదార్యం గలవారును తమ ధనములలో ఇతరులకు పాలిచ్చువారై ఉండాలి. ఎలా ఉండాలంట? తమ ధనంలో ఇతరులకు పాలిచ్చేవారిగా ఉండాలి, ఇతరుల అవసరాలు తీర్చేవారిగా ఉండాలి. మన దగ్గర ఉన్న దాంతో ధనవంతులుగా ఉన్నవాళ్ళు ఏం చేయాలంట? చాలా జాగ్రత్తగా, మన దగ్గర డబ్బు ఉందంటే దాన్ని వ్యర్థంగా సుఖాల కొరకు ఖర్చు పెట్టే వారిగా ఉండొద్దు. చూడండి, ఈనాడు సమాజంలో చూడితే సుఖంగా బ్రతకడానికి లగ్జరీగా జీవించడానికి ఎంతో డబ్బుని ఏం చేస్తున్నారు? వృధా చేస్తున్నారు. ఏదైతే సుఖాన్ని ఇస్తుందో శరీర సుఖాల కొరకు, ఒక నాలిక సుఖం కొరకు, ఆహారం రుచి కొరకు ఎన్నో వేల రూపాయలు వెచ్చిస్తారు. విందు వినోదాల కొరకు, తమ యొక్క చెవి నుండి వినబడే ఆనందం కొరకు కూడా ఏంటి ఎంతో డబ్బులు వెచ్చించేవారు ఉన్నారు. సంగీతం కొరకు. ఎందుకు? ఇవన్నీ ఏం చేస్తాయంటే మనిషికి ఏం చేస్తాయి? సుఖాన్ని ఇస్తాయి, ఆనందాన్ని ఇస్తాయి. నేటి వారు కూడా అండి, క్రైస్తవులు ఉన్నవారు కూడా దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు చెప్పండి? దేవుని యొక్క మాటలకా, లేకుంటే నీకు ఎక్కువగా ఉండే మ్యూజిక్కా? దేవుడు ఎక్కువగా దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు చెప్పండి? పాటల విషయాల్లో మనము దేనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాము? ఆ యొక్క పాటలకా, లేకుంటే అందులో ఉన్న సంగీతానికా? దేనికండి? మ్యూజిక్. పాట బాగోలేకున్నా సరే ఏంటంట మ్యూజిక్ అనేది బాగుందానికి ఏం చేస్తున్నారు? ఆనంద భరితులుగా మారిపోతున్నారు. అంటే ఆనందం దేవుడు మనకు ముఖ్యం కాదు. ఏం ముఖ్యం మనకు? దానిలో ఉన్న సౌండ్ ఎంత, దానిలో ఉన్న బేస్ ఎంత, అది మన చెవిలోనికి ఎంత బాగా వెళ్తుంది, ఎంత ఆనందాన్ని మనకు కలిగిస్తుంది, మన హృదయాల్లో మార్పు తీసుకొస్తుందా లేదా అన్నది తర్వాత విషయం. ఏంటి? మనకు ఎంత ఆనందాన్ని కలిగిస్తుంది, మనకు ఎంత ఉత్తేజాన్ని ఇస్తుంది, ఎంత ఉర్రూతలూగిస్తుంది. ఇదే కానీ మనిషికి కావాలి? ఇదేనా కదా? లేకుంటే దేవుని వాక్యాన్ని ఎక్కువగా స్వీకరిస్తున్నారా? అందులో చాలా తక్కువ మంది దేవుని వాక్యాన్ని స్వీకరించి అందులోన మంచిని నేర్చుకొని దాని కొరకు గ్రహించేవారు చాలా తక్కువ మంది. ఎక్కువ మంది దేని కొరకు వింటారు చెప్పండి? మ్యూజిక్. చూడండి, ఎక్కువ కూడా ఆ పాటలో ఉన్న మ్యూజిక్ని ఎక్కువగా అనుభవిస్తుంటారు. అదంటే చాలా ఇష్టం. ఎందుకు? అది చాలా సుఖాన్ని ఇస్తుంది. ఏంటంట? అంగిలి ఆహారాన్ని రుచి చూసినట్లు ఏంటంట చెవి ఏం చేస్తుంది చెప్పండి? మాటలను ఏం చేస్తుందంట? పరీక్షిస్తుంది. అంటే మన చెవిలోనికి వెళ్ళే ప్రతి శబ్దాన్ని కూడా ఏం చేస్తుంది? అది వింటుంది, పరీక్షిస్తుంది. అంటే బాగుందా లేదా అనే శక్తి అనేది దానికి దేవుడు పెట్టాడు. నీ నోట్లోనికి ఆహారం అయితే వెళ్ళి ఎలా అయితే రుచిని తెలియజేస్తుందో, నీ చెవిలోనికి మాట వెళ్ళి ఏం చేస్తుందంటే ప్రతిదాని ఏంటి? ఇది మంచి, ఇది చెడు అని ఏం చేస్తుంది? తెలియజేస్తుంది. అది పరీక్షిస్తుంది, ఇది మేలైనది, ఇది కీడైనది అని. ఆ తెలియజేసినప్పుడు మరి దేని వైపు మనము మొగ్గు చూపుతున్నాము?
దేని వైపు మరి మనము ముందడుగేస్తున్నాము? దేని వైపు వేస్తున్నామండి ముందడుగు? దేని వైపు వేస్తున్నాం? దేవుని వాక్యానిక, లేకుంటే లోకంలో ఉన్న ఇతర వాటిక? కొద్ది సమయం అనేది మనకు దొరికింది అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? అందరితో ముచ్చట్లు పెడతారా, లేకుంటే దేవుని వాక్యానికి ఎక్కువగా చెవినిస్తారా? దేనికి ఇస్తారండి సమయాన్ని? దేనికి ఇస్తారు? అందరితో కూర్చొని మాట్లాడడానికి ఇస్తారు సమయం. వారి ద్వారా ఏదో కొత్త విషయాన్ని నేర్చుకోవాలి. వారి ఇంట్లో ఏమవుతుంది, వీళ్ళ ఇంట్లో ఏమవుతుంది, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, ఇవన్నీ ఏమైపోతాయి చెప్పండి? మనకు ఏమైపోతాయి? సుఖాన్ని ఇస్తాయంట, ఆనందాన్ని ఇస్తాయి. దేవుడు వీటన్నిటిని కూడా వద్దని చెప్పాడు. వీటి జోలికి మీరు వెళ్ళొద్దు అని దేవుడు చెప్పాడు. కానీ ఏంటి? మనకి ఇవే ఆనందాన్ని ఇస్తాయి, ఇవే సుఖాన్ని ఇస్తాయి. వీటి గురించి ఏం చేస్తుంటారు? తాపత్రయపడుతుంటారు. దేవుని కంటే ఏం చేస్తున్నారు? సుఖానుభవం. అంటే తమకు నచ్చిన దాన్నే ఎక్కువగా ఇష్టపడేవారు, దేవుని ఆజ్ఞను పక్కకు పెట్టేవారు. వీళ్ళు ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ పౌలు గారు? బయట ఉన్న లోకం గురించి కాదు. లోకం ఎప్పుడు అదే పని, వాళ్ళకి ఇంకో పని ఏమి కూడా ఉండదు. ఎవరు ఎలా చెడిపోతారు, ఎలా చెడిపోయేద్దాము, ఎవరు త్వరగా మన దారిలోనికి వస్తారు, వాళ్ళని ఎంత తొందరగా చెడిపోయాలి, ఇది లోకం యొక్క పోకడ. కానీ క్రైస్తవులుగా మనం ఎలా ఉండాలి? దీనికి విరోధంగా ఉండాలి. చూడండి, ఇక్కడ రాయిస్తూ చెప్తున్నాడు, 5వ అధ్యాయము 6వ వచనం. అదే తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం రాయిస్తూ చెప్తున్నాడు. ఏంటంట? సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియో. ఏంటంట? సుఖభోగముల యందు ప్రవర్తించుచుండున్నది ఏంటంట? బ్రతుకున్నా కానీ ఏంటంట? చచ్చిపోయిన దాని కిందే లెక్క అవుతుందంట. ఎందుకు? బ్రతికుండి చచ్చిపోయిన దానికి ఎందుకు లెక్క అవుతుంది? ఎందుకండి? మనం అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారము వెనుక ఏం చేశాడు? క్రీస్తు కూడా మనల్ని బ్రతికించాడు. ఎందుకు బ్రతికించాడు క్రీస్తు కూడా? ఎందుకు బ్రతికించాడు చెప్పండి? ఎందుకు బ్రతికించాడు? మరలా మనం లోకంలోనికి వెళ్ళి మరలా ఆనందాన్ని అనుభవించడానిక? ఏదైతే మనకి ఇష్టంగా ఉందో, ఏదైతే మనకు ఆనందాన్ని ఇస్తుందో దానిలోనికి వెళ్ళడానిక దేవుడు మనల్ని మరలా బ్రతికించింది? ఎందుకు బ్రతికించాడు మనల్ని? మరలా మనము దేవునితో నడవాలి, క్రీస్తు స్వారూప్యంలోనికి మనము మారాలి. ఏదైతే మనకు కొదవగా ఉందో ఆ జ్ఞానాన్ని నేర్చుకుంటూ మనము ముందుకు వెళ్ళాలి. అలాంటి దానిలో ఆసక్తి చూపిస్తున్నారా? మరి చూపిస్తున్నారండి. ఇంకా బైబిల్లో ఎన్నో సంగతులనే మనకు తెలియదు, వాటి గురించి తెలుసుకోవాలనే సమయాన్ని కేటాయిస్తున్నారా? మరి దేని గురించి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు? నాలుక రుచి. చూడండి, వంటల గురించి తాపత్రయాలు. అంటే అంగిలి ఆహారం రుచి చూస్తుంది కదా, ఆ రుచుల కొరకు తాపత్రయము. కొత్త మాటలు వినడానికి తాపత్రయం. కొత్త శరీర సౌఖ్యాలకు తాపత్రయం. మనిషి యొక్క ఆవేదన మొత్తము దీని మీదనే ఉంది. దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో దాన్ని ఏం చేస్తున్నాడు? పక్కకు పెట్టేస్తున్నాడు. దేవుని యొక్క మాటల్నే పక్కకు పెట్టేస్తున్నాడు. అక్కడ రాయిస్తే ఏంటంట? సుఖభోగముల యందు ప్రవర్తించినది ఏంటంట? బ్రతికి ఉండి ఏంటంట? చచ్చినదై ఉండును. ఎప్పుడైతే దేవుడు కోరుకున్న ఆజ్ఞలను మనం పాటించట్లేదు, మన సుఖాల కొరకు మనము ముందుకు అడుగు వేస్తూ ఉంటాము, ఏంటంట? బ్రతుకు ఉన్నామన్న పేరు మాత్రమే ఉంటుంది. కానీ ఏంటంట? దేవుని దృష్టిలో మనం ఎప్పుడో చచ్చిపోయాము. దేవుడు నిన్ను ఎప్పుడో లెక్కల నుండి తీసేశాడు. ఎందుకు? దేవుల్లో ఉన్నామన్న పేరు మాత్రమే ఉంది, కానీ ఏంటి? దేవుని తగ్గిన క్యారెక్టర్ అనేది ఒక్కటి కూడా నీలో పెంపొందించుకోలేకపోతున్నావు. ఎన్నో విషయం అండి ఇది. మరి మనకు ఎన్నో విషయము? 19 క్యారెక్టర్లు నేర్చుకున్నాం మనం. 19 క్యారెక్టర్లు. మరి ఎన్ని క్యారెక్టర్లు మనలో సరిదిద్దుకున్నాము? ఇంకా ఎన్ని అనేవి దాగున్నాయి. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మనము ఎన్ని మానేసాము? ఎందుకు? ఎన్నో వాక్యాలు వింటున్నాం. ఏదో ఒక వాక్యం ద్వారా, ఏదో ప్రసంగం ద్వారా దేవుడు ఒక్క మాట తెలియజేస్తాడు. అవునా కదా? గంట ప్రసంగంలో ఏదో ఒక చిన్న మాట నా మనసును తాకట్లేదా? ఇది నేను చెయ్యొద్దు, ఇది నాలో ఉంది, ఇంకా నాలో కొనసాగుతుంది, పాపం అనేది ఇంకా నాలో జరుగుతుంది అని అనిపిస్తలేదండి? అనిపిస్తే ఒకవేళ ఆత్మ అనేది మీలో పనిచేస్తుంది. అనిపించట్లేదంటే ఏంటి? మీరు ఎప్పుడో చచ్చిపోయారు. ఆత్మ అనేది మీలో పనిచేయడం. ఎందుకు? మీరు సుఖానికి బాగా అలవాటు పడిపోయి ఏమైపోయింది? చచ్చిపోయారు. చచ్చిపోయిన దాంట్లో ఏమీ కూడా పనిచేయదు. ఆత్మ అనేది పనిచేయదు. మీరు ఏది చేసినా కానీ ఏమైపోతుంది? రైటే అంటుంది. ఎందుకు? ఆత్మ దురాత్మ అనేది వచ్చిన తర్వాత ఏమవుతుంది? దాన్ని నచ్చిన క్రియలు చేస్తుంది కనుక నువ్వు ఏది చేసినా అది ఏమవుతుంది? కరెక్ట్గానే అనిపిస్తుంది. కనుక జాగ్రత్తగా మన జీవితాల్లో
ఉండాలి. ఉండాలి. ఎంత సుఖానికి అలవాటు పడిపోయామంటే చాలా సుఖానికి అలవాటు పడిపోయాం మనము. దేవుని కంటే మన సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవారుగా అయిపోయాము. ఎక్కువగా ప్రేమించేవారం అయిపోయాము. యేసుక్రీస్తు వారి గురించి ఒకసారి చూద్దాం. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం చూడండి ఒకసారి. చివరి మాటగా ముగించుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. ఆయన ఏంటంట, పెందల గడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయొచ్చు. ఏం చేస్తారంటే యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారంట? పెందలగడనే లేచి. పెందలగడ అంటే మీకు అర్థం అవ్వట్లేదు అని ఇంకా కొద్దిగా ముందుగా కొనసాగిస్తే ఏమని చెప్తున్నాడు అక్కడ? ఏమని చెప్తున్నాడండి? చాలా చీకటి ఉండగానే, అంటే చాలా రాత్రి ఉండగానే ఇంకా ఏం చేస్తున్నాడు యేసుక్రీస్తు వారు? బయలుదేరుతున్నారు. ఎందుకు? దేనికి బయలుదేరుతున్నారు యేసుక్రీస్తు వారు? ఎందుకు వెళ్తున్నారండి? దేనికంట? అక్కడ ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చేయుచుండెను. నిజంగా చెప్పండి, దేవుని సహవాసం అంటూ జాగ్రత్తగా ప్రార్థన చేస్తున్నాం మనము? చేస్తున్నామండి? ఎప్పుడో మర్చిపోయిన పరిస్థితులు ఉన్నాయి. అంటే అర్రకొరగా చేస్తున్నాం. ఎందుకు? ఒక 5 నిమిషాల ప్రార్థన. క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేది ఏంటి? ముఖ్యమైనది. కనుక ఏం చేస్తారు? లేవగానే ఒక 5 నిమిషాలు, ప్రభువా ఈరోజు నాకు ఒక దినాన్ని ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరలా నేను నా పనుల్లో సాగడానికి ఏంటి ఒక అవకాశాన్ని ఇచ్చాను. ఏం చేస్తున్నారు? 5 నిమిషాలతో ఏం చేస్తున్నారు? సరిపెట్టేస్తున్నారు. అంటే నామమాత్రపు ప్రార్థన. రోజు లేవగానే ఏంటి? ఒక నామమాత్రమైన ప్రార్థన. క్రైస్తవ జీవితాలు ఉండాలి. ప్రార్థన అనేది ఒక నామమాత్రంగా కొనసాగిస్తున్నారు. కానీ ఏంటంట, యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారంట? ఉదయాన్నే వీళ్ళు ఏం చేస్తున్నాడు? చాలా జాగ్రత్తగా తన మనసు విప్పి మాట్లాడుతున్నాడు. దేవునితో మిళితమైపోతున్నాడు. అలాంటి జీవితాలనే మనకు ఉన్నాయండి? మరి ఉన్నాయా? ఒకవేళ అలాంటి జీవితాలు అనేవి మనలోనికి వచ్చానికి ఏమవుతుంది? వాక్యం ద్వారా మనల్ని మనం చాలా చక్కగా కట్టుకుంటాము. ఇంకొకరు మనకు చెప్పే అవకాశం అనేది మనము ఇవ్వము. ఎందుకు? ప్రతి దానిలో మనల్ని మనం ఏం చేసుకుంటాము? సరి చేసుకుంటాము, చక్కదిద్దుకుంటాం. అరే ఇది నాకు దేవునికి పద్ధతి సరైనది కాదు, దేవుడిచ్చిన ఆజ్ఞలో నేను మీరిపోతున్నాను, ఇన్ని రోజులు ఇచ్చినా కానీ దేవుడు నాకు ఇంత సమయాన్ని ఇచ్చినా కానీ ఏం చేస్తున్నాను? వృధా చేస్తున్నాను. ఉదయాన్నే లేచి మరి ప్రార్థన చేస్తున్నామా అండి? చేస్తున్నారా? ఉదయాన్నే లేవగానే యేసుక్రీస్తు వారి టైం టేబుల్ ఏంటంట? చాలా చీకటి ఉండగానే. చాలా చీకటి అంటే ఎప్పుడు ఉంటుంది చెప్పండి? ఎప్పుడు ఉంటుంది? 3 నుంచి 4 గంటల మధ్య ప్రాంతంలో చాలా చీకటి ఉంటుంది. 5 అయింది దానికి ఏమవుతుంది? చిన్నగా పొద్దునేది పొడుస్తూ ఉంటుంది, అంటే తెల్లవారుతూ ఉంటుంది, వెలుగు అనేది వస్తుంటుంది. అక్కడ రాయిస్తూ మార్గారు ఏమని చెప్పారంటే చాలా చీకటి ఉందంట. ఇంకా ఆ సమయంలోనే యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారంట? తండ్రి చింతకు ప్రార్థనకు వెళ్ళిపోతున్నాడు. అలాంటి జీవితంలో యేసుక్రీస్తు వారు ఏమైపోయారు? ప్రతి దినము తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఉదయం కాగానే ప్రార్థన, మరలా ఎప్పుడైతే వేకోజాము అవుతుందో తెల్లవారుతో ఏం చేస్తున్నాడు? శిష్యులతో వెళ్ళిపోతున్నాడు. నాతో పాటు మీరు ఏం చేయండి? సమీప గ్రామంలో ప్రకటించుటకు వెళుదాం రండి. ఇందు నిమిత్తమే కదా నేను వచ్చాను, భూమి మీద అడుగేడానని ఏం చేస్తున్నాడు? వెళ్ళిపోతున్నాడు. మరలా సాయంకాలం కాగానే మరలా ఏం చేస్తున్నాడు? శిష్యులను జనసమయాన్ని తోలేస్తున్నాడు. మరలా ప్రార్థనలోనికి వెళ్ళిపోతున్నాడు. సుఖం అంటే ఏంటో యేసుక్రీస్తు జీవితాల్లో ఏంటంట? ఎరగలేదు. సుఖాన్ని అనేది అతను అలవాటు చేసుకోలేదు. తన జీవితంలో సుఖంగా ఉండడం అంటే ఏంటో కూడా అతను నేర్చుకోలేదు. దేవునిలోనే ఆనందించాడు. ప్రతిదాన్ని దేవుణ్ణే దగ్గర పెట్టుకొని చూసుకున్నాడు. దేవునికి నేను ఇంత దగ్గరగా ఉండాలి, దేవునికి జాగ్రత్తగా నా జీవితాన్ని అప్పగించాలి, సమర్పించాలి. దేవునికి ఇంకా నేను దగ్గర కావాలి. ఆయన తాపత్రయం అనేది అది. మరి మన తాపత్రయం ఎలా ఉందండి? ఎలా ఉంది చెప్పండి? ఉదయం ఎన్ని గంటలకు లేస్తామని చెప్పండి? గట్టిగా మనసుల మీద చేసుకొని చెప్పండి. ఎన్ని గంటలు లేస్తున్నాను? ఉదయం ఎన్ని గంటలు లేస్తారు? బాగా అలసిపోయారు అనుకో 8. ఒకవేళ డ్యూటీలు ఉన్నాయనుకో అదే 8 గంటలకు లేసి ఏం చేస్తాము? వెళ్ళిపోతాం. త్వరగా రెడీ అవుతాము, 5 నిమిషాలు ప్రార్థన చేస్తాము. లేకుంటే అది కూడా మానేస్తాం. ఏం చేస్తాము? వెళ్ళిపోతాం, పట్టించుకోము. అంటే మన సుఖం అనేది మనకు చాలా ముఖ్యమైనది. దేవుని ఆజ్ఞ అనేది మనకు అవసరం లేదు. దేవుడు చెప్పినవన్నీ కూడా
పక్కన పెట్టేస్తాం. మనకి ఏదైతే ఇష్టమవుతుందో దాన్నే ఏం చేస్తాము, మన జీవితాల్లో చేసుకుంటూ వెళ్ళిపోతాము. ఎప్పుడైతే ఈ సుఖానికి మనం అలవాటు పడతాం ఏమవుతుందండి, బ్రతికున్నామన్న పేరు మాత్రమే మనకుంటుంది మన జీవితాలు. కానీ ఏంటంట, నువ్వు చచ్చిపోయిన వాడవే దేవుని పరిస్థితుల్లో అని చెప్తున్నాడు. అక్కడ చెప్తే ఏంటంటే, ఆయన పెందలగడనే లేచి ఏంటంట, ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి ఏం చేస్తున్నాడంట, అరణ్య ప్రదేశంలోనికి వెళ్ళి ఏం చేస్తున్నాడంట, అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు లేని ఏకాంత ప్రార్థన, తండ్రితో ఏకంగా మాట్లాడుతున్నాడు. తన యొక్క కష్ట సుఖాలను ఏం చేస్తున్నాడు, తండ్రితో పంచుకుంటున్నాడు. ఇంకా మెలుకోగలి ఎలా జీవించాలి, నేను నా జీవితాలు ఇంకా దగ్గరగా ఎలా ఉండాలి, నీకు ఎలా ఉండాలి. మరి మన జీవితాలు ఇలానే ఉన్నాయండి, ఇలానే ఉన్నాయా? యేసుక్రీస్తు వారు చూపిన విధంగానే మన జీవితాలు ఉన్నాయా? క్రీస్తులోనికి బాప్తిసం పొందినప్పుడు మనం ఏమని వచ్చాము, ప్రభువా బ్రతుకుట నా మటుకైతే క్రీస్తే, ఇక చావైతే లాభమే అనే ప్రతిజ్ఞలు చేసి ఎన్నో శపథాలు చేసి వచ్చిన వారము. క్రీస్తులోనికి రాను సమయం గడిచే కొద్ది ఏమవుతుందండి, క్రైస్తవ జీవితాల్లో దేవుని పక్కకు పెట్టేసి ఏం చేస్తున్నంట, తమ సుఖాలే తమకు ఎక్కువ, తమ సుఖాలే తమను ప్రేమించుకునేవారు ఏమైపోతుందంట, అంత్య దినాల్లోకి వస్తేనే ఎక్కువగా మారిపోతున్నారు. ఎవరి గురించి అక్కడ రాయిస్తలేదు పౌలు గారు, ఏంటంట, క్రైస్తవుల గురించే, క్రీస్తును నమ్మిన వారి గురించే మేము సత్యం ఎరుగుతాం, మాకు సత్యం అంటే ఏంటో తెలుసు అని చెప్పుకునే వాళ్ళు ఏం చేస్తున్నాము, సుఖాల యందు ఆసక్తి చూపుతున్నాము. దేవుని ఆజ్ఞల కంటే, దేవుడు మనకు చెప్పేదానికంటే, దేవుడు ఇష్టపడేదానికంటే మనం ఏం చేస్తున్నాము, మన ఇష్టాన్నే నెరవేర్చుకుంటూ ఉంటాము. మన యొక్క చిత్తాన్నే మన జీవితాలు ఏం చేసుకుంటాము, నెరవేర్చుకుంటాం. దానికి సాకులుగానే ఎన్నో మాటలు మనం ఏం చేస్తుంటాము, చెబుతూ ఉంటాము. దానికి సందర్భాలు మనం ఏం చేస్తాము, వెతుక్కుంటాం. బైబుల్ ఏదో ఒక సందర్భాన్ని తీసుకొచ్చి ఏం చేస్తాం, దానికి తగిలించుకొని మనకి ఏం చేసుకుంటాము, సరిపోయింది, అక్కడ అలా జరిగింది కదా, ఇక్కడైనా జరిగిపోయింది. అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి. అన్నీ బైబిల్లో ఉన్నట్టు మనము చేయలేము. ఏం చేస్తాము, దాన్ని తెలిసిన వాళ్ళ మాట్లాడుతుంటాము. ఏది ఎరగకపోయినా కానీ అన్నీ మనకే తెలుసు అన్నీ మనకే తెలుసు అన్నట్టుగా ఏం చేస్తాము, మాట్లాడుతుంటాం. కాబట్టి ఏంటంట, ఈ అంత్య దినాలకు వస్తారు ఏమైపోతున్నారంట, మనుషులు, క్రైస్తవులు ముఖ్యంగా ఏమైపోతున్నారంట, దేవుని కంటే ఏం చేస్తున్నారంట, సుఖాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. తమకు ఏదైతే ఇష్టమవుతుందో దాన్నే చేస్తున్నారు, దాన్నే అలవర్చుకుంటున్నారు. దాని యందు ఏం చేస్తున్నారంట, అభ్యాసం చేస్తున్నారు. కాబట్టి ఏ స్థితిలో ఉన్నా కూడా మనం ఏం చేయాలి, నేర్చుకోవాలి. అది సంపన్న స్థితిలో ఉన్నా సరే, మధ్య స్థితిలో ఉన్నా సరే, మరీ దీన స్థితిలోనికి వెళ్ళిపోయినా సరే ఏం చేయాలంట, ప్రభువు నందు ఎప్పుడు కూడా ఏం చేయాలంట, ఆనందించాలి. ప్రభువును బట్టి ఆనందించాలి. ఎందుకంటే ప్రభువు చేతిలో ఏముంటాయంట, నిత్య సుఖాలు. ప్రభు చేతిలో ఉన్నాయి నిత్య సుఖాలు. సుఖానందాలు అంటే ఆయన దగ్గరనే ఉంటాయి, ఆయన చింతనే ఉంటాయి. ఎందుకంటే మనకి ఎంత పరిస్థితి వచ్చినా సరే ఏమవుతుంది, ఒకనాడు ఆ సుఖాన్ని మనం ఏం చేసుకుంటాం చెప్పండి, వదిలేస్తాం. మనకిది సరిపడదు అనుకుంటాము. అన్నీ కూడా మనకు ఇష్టమైనవి కావనుకుంటాము. అవన్నీ కూడా మనము వదిలేసుకుంటూ ఉంటాము. చూడండి, సమూయేలు 2వ గ్రంథము, చివరి మాటగా ముగించుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 19వ అధ్యాయం 35వ వచనం. సుఖ దుఃఖములకును ఏంటంటే సుఖ దుఃఖములకున్న భేదములను నేను గుర్తింపగలనా, అన్న పానముల రుచి నీ దాసుడని నేను తెలుసుకొనగలనా, గాయకుల యొక్కయు గాయకు రాండ్ర యొక్కయు స్వరము నాకు వినబడునా, కావున నీ దాసునకు నేను నా ఏలిన వాడవును, రాజునకు నీకు ఎందుకు భారముగా
ఉండవలను. ఇక్కడ బర్జిలో మాట్లాడుతున్నాడు దావీదు గారితో ఏమని చెప్తున్నాడు చూడండి అక్కడ. నాకు నేటికి ఏంటంటండి 80 ఏళ్ళు వచ్చాయంట. 80 ఏళ్ళు వచ్చాయి. సుఖ దుఃఖములకున్న భేదమును ఏంటంట నేను గుర్తిస్తాను. అసలు సుఖం అంటే ఏంటో, దుఃఖం అంటే ఏంటో ఈ వయసులో నాకు ఏది కూడా తెలుస్తుందా? నా వయసు అనేది చాలా దాటిపోయింది. నా అనుభవం అనేది చాలా మించిపోయింది. ఇప్పుడు సుఖాన్ని నేను కోరుకోలేను. ఒకవేళ మాంసాహారం తిందామంటే తినగలుగుతాడు అతడు? రుచికర భోజన పదార్థాలు తినాలంటే తినగలుగుతాడా? ఒక 80 ఏళ్ళ వయసు అనేది వచ్చినప్పుడు తినగలుగుతారా అండి? ఏదైనా రుచిగా ఉంటుందా అసలు? చేస్తే కూడా ఉంటుందా? ఉండదు. ఏదైనా మంచి పాటలు తీసుకెళ్ళి వాళ్ళ చెవు దగ్గర వినిపించడానికి వినగలుగుతారా? దాని యొక్క మాధుర్యం ఏంటో వాళ్ళకి తెలుస్తుందా? ఆ పాటికి వాళ్ళకి అన్నీ కూడా వచ్చేసి ఉంటాయి. చెవుడు అనేది, కళ్ళు కానరాకపోవడం అనేది, నోట్లో పండ్లన్నీ ఊడిపోవడం అనేది, ఇవన్నీ కూడా జరిగిపోతుంటాయి. ఆ సమయాల్లో సుఖానుభవాన్ని వాళ్ళు పొందలేరు. ఇవన్నీ కూడా ఏం చేస్తాయి? ఒక సమయం వచ్చిన తర్వాత మనకి ఏది కూడా ఇష్టం అనిపించదు, మనకు నచ్చదు కూడా. ఏది కూడా వద్దనుకుంటాం. వైరాగ్యంలోనికి వెళ్ళిపోతాము. కాబట్టి అక్కడ పౌలు గారు రాస్తే ఏంటంటే అన్ని విషయాలు మీరు మితంగా ఉండండి. క్రీస్తులోనికి వచ్చిన మీరు అన్ని విషయాలు లోకాన్ని అనుభవించేవారు ఏంటంట అమితంగా అనుభవించకండి. ఎందుకంట ఈ లోకపు నటన అనేది ఏమైపోతుంది తెలుసా? గతించిపోతుంది, అంతమైపోతుంది. లోకపు నటన అనేది అయిపోతుంది. మీరు అనుకుంటున్నారా ఇంకా నాకు చాలా ఆయుష్ ఉంది, చాలా ఏండ్లు ఉన్నాయి అనుకుంటున్నారు. కానీ ఏంటి, చూస్తున్నా కానీ సమయం అనేది చాలా శరవేగంగా మనల్ని దాటేసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. మనం ఆగినా కానీ కాలం అనేది మన గురించి ఆగదు, వెళ్ళిపోతూనే ఉంటుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అన్నిటి మీద మీరు ప్రేమ పెంచుకోకండి. ఇచ్చిన దేవుడే అండి. అబ్రాహాం ఏమడిగాడు? మరలా ఇస్సాకుని ఇచ్చేయమన్నాడు. ఎందుకు? నేను ఇచ్చాను కదా, మరి నా మీద ఎక్కువ ప్రేమ ఉందా? మరి ఇస్సాకు మీద ఎక్కువ ప్రేమ ఉందా? అని అడిగినప్పుడు ఏం చేశాడు? మరలా అబ్రాహాము తీసుకెళ్ళాడు. చెయ్యి వేసేదాకా కూడా దేవుడు చూస్తున్నాడు. ఏంటి మరి నా మీద ఎక్కువ ప్రేమ ఉంటుందా, నేను ఇచ్చిన వాని మీద ఎక్కువ ప్రేమ ఉంటుందా అంటే ఏం చేశాడు? అబ్రాహాం ఏం చేశాడు? నిలబడ్డాడు. తన విశ్వాసంలో నిలబడ్డాడు. అంటే దేవుడు ఇచ్చిన దానికంటే దేవుని మీదనే ఎక్కువ ప్రేమ కలిగి ఉన్నాడు. మనం కూడా ఏంటి, దేవుడిచ్చిన ప్రతి దానికంటే ఏం చేయాలి? దేవుని మీదనే ఎక్కువ ప్రేమ కలిగి ఉండాలి. దేవుని మీదనే మన యొక్క జీవం అనేది ఆధారపడి ఉండాలి. ఆయన కొరకు మన నిరీక్షణ అనేది కలిగి ఉండాలి. అలాంటి అప్పుడు ఏం చేస్తాం? మనము రాబోయే యుగంలో సుఖంగా జీవిస్తాము. ఎప్పుడైతే ఈ సుఖాన్ని మనం కోరుకుంటాం ఏమైపోతాము? ఈ జీవితంలో చచ్చిపోతాము. రాబోయే జీవితంలో కూడా ఏమైపోతుంది? యుగాలు చనిపోవాల్సింది. అదే రెండవ మరణము. కాబట్టి మీరే నిశ్చయించుకోండి. ఈ జీవితంలో సుఖం కావాలా, లేకుంటే పరలోకంలో సుఖం కావాలా? ఈ జీవితంలో సుఖం కావాలనుకుంటే మర్చిపోండి. ఏంటి? పరలోకాన్ని మర్చిపోండి. ఎందుకు? ఆ లోకానికి మనము వెళ్ళలేము. ఈ లోకంలో సుఖంగా ఉన్నప్పుడు మనము ఆ లోకానికి వెళ్ళడానికి అవకాశం అనేది మనకి ఎంత మాత్రమో ఉండదు. ఈ బండ గుర్తుగా మీరు రాసి పెట్టుకోండి. దేవుని ఆజ్ఞలు ఎప్పుడైతే మనము కాదని వద్దని ధిక్కరిస్తూ ముందుకు అడుగు వేస్తున్నామో, నువ్వు ఎంత చేసినా కానీ ఏమైపోతుందంట? వృధానే అయిపోతుంది. దానివల్ల నీకు ఎలాంటి ప్రయోజనం అనేది బొత్తి కూడా ఉండదు. నువ్వు వచ్చి కూడా ఏమవుతుందంట? వృధా అవుతుంది. విన్న మాటలు ఎప్పుడైతే మనము స్వీకరిస్తామో దానివల్ల ఏమవుతుంది? ఫలితం అనేది ఉంటుంది. దేవుణ్ణి ప్రార్థించడం ద్వారా, మనం ప్రయత్నం చేయడం ద్వారా ఏమన్నా కొద్దిగా దేవుడు సహాయం చేస్తే దాని ద్వారా మనము బయటపడతాం. మనకి ఏదైతే అభ్యంతరకరంగా ఉందో వాటిని దాటేస్తూ దేవునికి ముందుకు వెళుతాము. ఎప్పుడైతే దాన్ని పర్లేదు అని కొనసాగిస్తూ ముందుకు వెళ్తాం ఏమవుతాయి? అవి మనలో అలాగే ఉండిపోతాయి. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనము పక్కకు దోయపడతాం. నువ్వు ఎవడో నాకు తెలియదు, ఫస్ట్ ఏం చేయ, నువ్వు పక్కకు జరుగు, నీతో నాకు సంబంధం లేదు. ఎందుకు? నా ఆజ్ఞ నువ్వు గాయకొల్లేదు, నేను చెప్పిన మాట నువ్వు వినలేదు. అలాంటప్పుడు నువ్వు ఎవడో నాకు ఎలా తెలుస్తుంది? కాబట్టి చాలా జాగ్రత్తగా మన జీవితాలు ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ చిన్ని మాటలు ముగిస్తున్నాను. తల ఉంచుకోండి, ప్రార్థించుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి నాయన, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం నాయన. మరి ఒకసారి నాయన ఉన్నతమైన విలువ కలిగిన మాటలు నాయన మీరు చెప్పిన విధానాన్ని బట్టి, మీ వాక్యం ద్వారా మాకు నేర్పించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం నాయన. విన్న వాక్యాన్ని మా హృదయంలో నాయన సఫలపరచుకుని నాయన
అటు సుఖభోగములు యందు నాయన మేము ఆశ కలిగి ఉండక నాయన ఉన్నతంగా నీ యందు నిత్య సుఖాలు కలగని నీ యందు ఆశ పెట్టుకొని మా జీవితాలు ముందుకు సాగే అట్టి కృపను మహద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి నాయన. జరగబోయే పాఠంలోను బలలో నాయన తోడుగా ఉండి మీకు మహిమకరంగా జరిగే అట్టి కృపను మహద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన మనలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.